JP న్యూస్. ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ పార్క్ నిర్మాణానికి కేటాయించిన భూమిని తహసీల్దార్ ఎం శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగులపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 62, 75లో సుమారు 19.15 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కేటాయించినట్లు తెలిపారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇదే ప్రాంతంలో ఇప్పటికే యానిమల్ హాస్టల్ నిర్మాణం కోసం సుమారు 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు అమల్లోకి వస్తే ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. పారిశ్రామిక పార్కు ఏర్పాటుతో చిన్న మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశాలు పెరుగుతాయని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించి యువత వలసలు తగ్గే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగులపాడు వీఆర్ఓ వెంకయ్య, సచివాలయం సర్వేయర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేను డక్కిల్ తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతున్నాను. ఈరోజు నాగులపాడ డక్కిల్ మండలంలోని నాగులపాడు గ్రామంలో ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం నిమిత్తం సర్వే నెంబరు 52లో ఫిట్టింగ్ అయిన సర్వే నెంబరు 62లో వచ్చి 9 ఎకరాల 14 సెంట్లు, 75 సర్వే నెంబర్లో 10 ఎకరాల 1 సెంటు, మొత్తం 19 ఎకరాల 15 సెంట్లని ఈరోజు సర్వే చేయించి దానికి ఎంజాయ్మెంట్ స్కెచ్ కూడా వేయించడం జరిగింది. ఇది ఇండస్ట్రియల్ పార్కు ఈ నాగులపాడు గ్రామంలో ఇది గతంలో మేతపురం ఒక ఉన్నింది. ఇది స్ప్లిట్ చేసి కొన్ని ఎకరాల్లో కూడా టికెట్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో. ఈ రికార్డ్స్ అన్ని పరిశీలించి ఫీజిబుల్ రిపోర్ట్ను రేపు గౌరవనీయులైన రెవెన్యూ డివిజన్ అధికారి కాళహస్తి వారికి నివేదిక రేపు పంపిస్తున్నాము. అదే కాకుండా ఎనిమిది హాస్టల్ కూడా సర్వే నెంబర్ 52లో 5 ఎకరాలు కేటాయించడం అనేది. అంతేకాకుండా డక్కిల్ గ్రామంలో కూడా మళ్ళా 8 హాస్టల్కి 113లో ఒక 5 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ సంబంధించిన సర్వే నెంబర్లో 8 హాస్టల్ కూడా ప్రపోజల్ పై అధికారులకి తెలియజేయడం జరిగింది. వీటిలో 8 హాస్టల్ కానీ తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ వస్తే డక్కిల్ మండలం అభివృద్ధిలో ముందుకు వస్తుందని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మన నవోదయ స్కూల్ కూడా సంగనపల్లి కూడా ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. నవోదయ స్కూల్ కూడా త్వరలోనే దాని యొక్క నివేదిక ఉత్తర్వుల ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.